కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వేశారో అది రిపోర్ట్ ఇచ్చింది. ప్రధానంగా ఆ రిపోర్ట్ ఇప్పుడు చాలా కీలకంగా పోతుంది. అయితే రిపోర్ట్ ఉన్న అంశాలకు సంబంధించినటువంటి లీకులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మొత్తం కేసీఆరే దోషిగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆయన స్వప్రయోజనాల కోసం ఇంజనీర్లు చెబుతున్నా కూడా ఎక్కడ భేఖాతరు చేస్తూ వినే పరిస్థితి లేకుండా కేసీఆర్ కట్టారు. ఈరోజు కుంగుబాటుకి కర్తాకర్మక్రియ పూర్తి స్థాయిలో కేసీఆర్ అని చెప్తున్నారు. రిపోర్ట్ కూడా అదే చెప్పిందని కాంగ్రెస్ పార్టీ నేతలు అదే ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చర్యలు ఎలా తీసుకోబోతున్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కుంగినటువంటి 2 పిల్లర్లను సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్ కొనసాగిద్దాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి కొక్కొండ రాహుల్ గౌడ్ గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి ముందు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాహుల్ గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే కమిషన్ ఇచ్చిందో రిపోర్టు అది కీలకం కాబోతుంది. పూర్తిగా కర్తాకర్మక్రియ ఆయన అని చెప్తున్నారు. కానీ తెలంగాణకు చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టును కట్టడం, దానివల్లే చాలామంది ఈరోజు లక్షల ఎకరాల సాగు తాగునీరు అందుతున్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నివేదిక ప్రధానంగా అసలు ఏం చెప్తుంది? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్. కాళేశ్వరం అనేది అది చాలా ఎన్నో బీఆర్ఎస్ పార్టీ గతంలో చూస్తున్నట్టు మన 10 ఏళ్లలో అవినీతిగా ఒక కోటి 2 కోట్లు కాకుండా 1 లక్షల కోట్లు దాని మీద స్కామ్ చేయడం జరిగింది. అంటే అది ఒక 40,000 నుంచి 50,000 కోట్ల పెట్టుబడి కాళేశ్వరం. కానీ దాన్ని 1 లక్షల కోట్లు దాకా తీసుకోపోయింది ఒక కేసీఆర్ కనుక. ఇంజనీర్లు చెప్పినా గానీ వినిపించుకోకుండా ఓవర్ కాన్ఫిడెంట్ తోని 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి ఆ కాన్ఫిడెంట్ తోని కేసీఆర్ గారు నేనే నిర్మించాలి, నాకే పేరు రావాలి, నాకే క్రేజ్ రావాలి, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నా పేరే చూడాలి, ఈ తెలంగాణలో నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ 10 ఏళ్ళు అని చెప్పి దాన్ని ఏదో ఒక అడ్డగా మార్చుకొని ఆయన కాళేశ్వరాన్ని ఒక శనేశ్వరంగా తయారు చేసిండు. కాళేశ్వరం కట్టాల్సిందే, పేద ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిందే. కానీ అప్పులు చేసి మాత్రం పప్పు కూడా తినమని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్పలేరు. ఈ అప్పు ఎవరు కట్టాలి? ఇందాక మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే ఖండించారు. మీరు చూసే ఉంటారు ట్విట్టర్ లో కూడా. కేసీఆర్ గారు ఈ అప్పుల పప్పు చేసి తెలంగాణ ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండు? కాళేశ్వరం మీదనే కాకుండా ఇతర ఏ వీట్ల మీద అయినా అవినీతి పాలు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. రైట్, మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారికి వెళ్దాం. ఎస్ పాపిరెడ్డి గారు నమస్తే సార్. ఎస్ పాపిరెడ్డి గారు నమస్తే. చాలా కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో కూడా కొన్ని డిబేట్లో మనం మాట్లాడుకున్నాము. ఈరోజు అవినీతి ఒక రకంగా బయటపడుతుంది ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించి. ఇంజనీర్లు చెప్పినా కూడా ఎక్కడ కేసీఆర్ వినకపోవడం వల్ల ఈరోజు కుంగుబాటు వచ్చింది. ఇన్నేళ్ల సుదీర్ఘమైనటువంటి ఒక అనుభవం లేకపోతే విజన్తో కట్టాల్సినటువంటి ప్రాజెక్టులో డొల్లతనం బయటపడడానికి కారణం కర్తాకర్మక్రియ కేసీఆర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి రిపోర్ట్లు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులందరికీ కూడా నేను ఒక ప్యానెల్ విశ్లేషించిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలను అధ్యయనం చేయడానికి మళ్ళీ ప్రభుత్వం మిగతా సెక్రటరీస్ ఎక్స్పర్ట్స్ కు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఒకటేంటంటే ఆ రిపోర్ట్లలో కరెక్ట్ గా ఏమున్నది, ఆ ప్రాజెక్టులో జరిగిన అనేకమైన అంశాలు ఏమి ఉన్నాయి, అవి పద్ధతి ప్రకారం జరిగాయా, అవకతవకలు జరిగాయా, లేకపోతే ఇంకో విధంగా జరిగిందా అన్న అంశాలను మనం అది రిపోర్టు మొత్తం బయటికి అఫీషియల్ గా బయటకు వచ్చి అది ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టి ఇది రిపోర్టు, ఈ రిపోర్టు ఈ కమిటీ ఈ విధంగా ఇచ్చింది, దీనిలో జరిగిన ఏమైనా అవకతవకలు ఉంటే అవకతవకలు ఈ విధంగా జరిగినాయి, ఈ అవకతవకలు ఎవరు చేశారు, వాళ్ళు ఎవరు బాధ్యత వహించాలి అన్న చర్చ జరుగుతుంది. అయితే ఒకటేంటంటే ఇంతవరకు మనకున్న సమాచారం ప్రకారం కానీ లేకపోతే ఈ కమిషన్
ఏకముందే నుంచి ఒకటి ఏంటంటే ఆ, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే ఆయన చాలా చెప్పిండు, నేనే కూర్చేసుకొని కట్టించిన నా ఆ బుగ్గలోనే వచ్చినదే ఈ ఐడియా కాళేశ్వరము. ఆ, ఒక విధంగా నేను దీన్ని కట్టడంలో నా ఓకే సార్. నా పాత్ర ఎక్కువగా ఉన్నది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా విషయాలు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడే చాలా అభ్యంతరాలు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడే చాలా మంది చెప్పింది ఏంటంటే, అప్పటికే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 9 హట్టి దగ్గర ఈ ప్రాణహితమైన ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. అది 30 నుంచి 35 కోట్ల రూపాయలతోని. అది ఆదిలాబాద్ లో ఉన్నట్టు ఇప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఇది మన చెన్నూరు ఆ ప్రాంతంలో 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తూ ఎల్లంపల్లి ప్రాజెక్టు డైరెక్ట్ గా ఒక పంపు ద్వారా నీళ్లను ఇచ్చే అవకాశం ఉండేది. అది తక్కువ వ్యయంతో తక్కువ పవర్ ఖర్చు, ఎందుకంటే ఒకటే పంపు సెట్ తోని అది ఎల్లంపల్లికి వచ్చే అవకాశం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత లేదు, కాళేశ్వరం దగ్గరే నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత 9 దగ్గర ప్రభుత్వానికి అనుమతులు లేవు, అక్కడ ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదని ఆయన కిందికి తీసుకుపోవడం జరిగింది. ఆ కిందికి తీసుకుపోయినప్పుడు జరిగిన అంశం ఏంటంటే, ఆయన మొదట్లో రోజుకు 2 TMCల వాటరే ఎత్తిపోయాలి అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత జరిగింది ఏంటంటే, దాన్ని మళ్ళీ ఇంకొక టీఎంసీ అని చెప్పేసి DPR ను కూడా మార్చి అనేక రకాలుగా మార్చడంతో అప్పుడే కరెంటు బిల్లు 3 లిఫ్ట్ల ద్వారా ఎల్లంపల్లికి వస్తాయి. అంటే కాళేశ్వరం దగ్గర ఒకటి, అన్నారం దగ్గర ఒకటి, సుందిల దగ్గర ఒకటి, 3 పంపులతోనే అది కాళేశ్వరం దీనికి ఎల్లంపల్లికి వస్తుంది. కాబట్టి కరెంటు బిల్లు కూడా బాగా వస్తుంది. దాని కరెంటు బిల్లుకు దానికి వచ్చే పంటకు కూడా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వద్దని కూడా చెప్పినప్పుడు కూడా కేసీఆర్ నేను ఇదే కరెక్ట్ అని ఆయన కట్టడం జరిగింది. ఆ కట్టిన తర్వాత కూడా సరే అది మంచిగా చెడ్డ, అది కరెంటు బిల్లులు ఎట్లా వస్తాయో కానీ, అది ఎప్పుడైతే ఆ పీర్స్ లో 5 పిల్లర్స్ కుంగిపోవడం జరిగి అది ఏదైతే ఉన్నదో అది పనికి రాకుండా పోవడం జరిగిందో, దాంతో అసలు కథంతా మొదలుకొచ్చిన తర్వాత ఒకటేంటంటే, కేసీఆర్ ప్రత్యక్షంగా లేదా ఆయనే మొత్తం బాధ్యత వహిస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఒక ఉన్నత పరిపాలకుడుగా పరోక్షంగా, అంటే ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తాడా, పరోక్షంగా బాధ్యత వహిస్తాడా, ఇట్లా బాధ్యత వహించినా కూడా మొత్తానికైతే అది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన కానీ కట్టడం కానీ మళ్ళీ ఒక TMC పెంచి మళ్ళీ DPR తయారు చేసి చెప్పకుండా పెద్ద ఎత్తున వ్యయం కూడా పెంచడం, ఆ కరెంటు బిల్లులు ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, చాలా మట్టుకు మాత్రం ఆయన కేసీఆర్ గారు లేకపోతే అప్పుడున్న ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు వాళ్ళదే బాధ్యత. కాబట్టి మరి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, వ్యక్తిగతంగా ఎవరు బాధ్యత అంటే రాజకీయ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి బాధ్యత, లేకపోతే దానికి కట్టిన ఇంజనీర్స్ కానీ లేకపోతే మిగతా IAS అధికారుల బాధ్యత అన్నది అది మనం కరెక్ట్ గా చెప్పనంటే మాత్రం అది రిపోర్టు పూర్తిగా బయటకు వచ్చి పబ్లిక్ డొమినియన్ లో పెట్టి ఆ రిపోర్టు మీద అధ్యయనం చేసి చర్చ జరుగుతుంది తప్ప వాస్తవాలను మనం చెప్పడానికి సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రామ్మోహన్ గారు వచ్చారు. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, ప్రధానంగా కాళేశ్వరం సంబంధించి నమస్తే. PC ఘోష్ కమిషన్ వచ్చింది, చాలా కీలకంగా మంత్రివర్గ ఆమోదం ఎక్కడ తెలపలేదు, పరీక్షలు జరపకుండానే నిర్మాణాన్ని చేపట్టారు, కేవలం కేసీఆర్ లబ్ధి కోసమో లేకపోతే అవినీతి కోసమో లేకపోతే ఇంకొక అంశం కోసమో జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఈరోజు విమర్శలు చేస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో ప్రాథమికంగా ఉండాల్సినటువంటి సాయిల్ టెస్టో లేకపోతే పరీక్షలు జరపడంలోనో లేకపోతే ప్రధానంగా మంత్రివర్గం ఆమోదం లేదన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనికి? ముందుగా మనం గమనించాల్సింది అంటే, రేవంత్ రెడ్డి పరిపాలన కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదు. ప్రజలను పక్కన పట్టించిన నిరంతరం ఏదో ఒక విషయం పట్ల ప్రజలను మభ్య పెడతా ఉన్నాం. ఈరోజు కమిషన్ అందరినీ విశాఖకు హాజరు కమ్మని చెప్పింది, చాలా మంది హాజరయ్యారు. ఈరోజు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మంత్రివర్గం యొక్క ఎక్కడ ఆమోదం లేకుండా కేసీఆర్ గారు సొంత నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్ట్ కట్టిండు, ఇది ఏదో ఖరాబ్ అయిపోయింది, చెడిపోయింది, మొత్తం కారణం అంతా వారే అన్నట్టుగా ఈ రోజు పేపర్ లో అది బయటకు రావడం జరిగింది నివేదిక. రామ్మోహన్ గారు ఒకటే, నిజంగా ఈ రోజు ఖరాబ్ కాకపోతే కేసీఆర్ గారికి క్రెడిట్ కూడా వచ్చేది ఒక రకంగా, అప్పుడు మీరే చెప్పుకునేవారు. అది చెప్తున్నా నేను. కేసీఆర్ గారు చేసింది తెలంగాణ ప్రాంతం బాగుపడాలని,
ఈ యొక్క 4.5 దశాబ్దాలుగా నెరవేరని కళను వారు ఉద్యోగం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. 10 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలన చేయడం జరిగింది. చిట్ట చివరి వ్యక్తి వరకు యొక్క సంక్షేమ ఫలాలు అందాలని ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ జరిగినాయి, తెలిసిన విషయాలు అందరికీ. రైతులకు లాభం జరగాలని చేసి అంత పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. అది కూడా సక్సెస్ అయింది. చాలా మంది రైతులు బాగుపడ్డారు. తెలంగాణ యొక్క ప్రాంతం సస్యశ్యామలైంది. ఇందులో టెక్నికల్ గా ఒక ఇబ్బంది జరిగి ప్రాజెక్టు ఉండిపోవడం జరిగింది. అది మన కళ్ళకి కనిపిస్తాం. ఇందులో ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు పత్రికాముఖంగా ఇక కేసీఆర్ విషయం చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండా ఏ పని చేయలేదు. వారు అందరు సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. అపర మేధావి జ్ఞాని వారు తెలంగాణ కొరకు పాటుపడ్డ నిరంతరం ఆ చిత్తశుద్ధిని ఇందులో శంకించాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది ఈటల రాజేందర్ గారు. మరి ఇప్పుడు కమిషన్ బయటకు వచ్చి నివేదిక బయట పెట్టింది. మరి ఎవరు తప్ప రాలే? ఈటల రాజేందర్ గారు తప్ప, కమిషన్ తప్ప? ఇందులో మనం తేల్చుకోవాల్సిన అంశం అవసరం ఉంది. ఇందులో మరి ఎవరు బయట పెడతారు ఈ విషయం అనేది ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ తన అనుకూలంగా నిర్ణయం అవన్నీ రాయించుకొని మరి కేవలం బట్టగాల్చి మీ దేశ పని చేస్తుందని తెలంగాణ వాదులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి మంత్రివర్గం ఆమోదం పొందిందా లేదా చెప్తారా? మరి వాళ్ళు ఎందుకు ఎవరెవరు విచారించారు? మరి వారిని మరోసారి మంత్రివర్గం ఆమోదం పొందిందా? మంత్రివర్గం ఆమోదం పొందిందా అన్నది ప్రశ్న. మంత్రివర్గ ఆమోదం పొందిందా అనేది ఈటల రాజేందర్ గారు. ఎవరైతే అందరూ ఏమనుకుంటారు, ఈ రోజు ఈటల రాజేందర్ గారికి టీఆర్ఎస్ పార్టీ అన్యాయం జరిగింది, కేసీఆర్ గారు వారు ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి బాగా అన్యాయం చేసి బయటకు పంపించారు అనుకుంటున్నారు. కామన్ గా మీరు అందరూ అనుకున్నట్టుగా అది జరిగితే ఈటల రాజేందర్ గారికి కోపం ఉండాలి. ఆ కోపం ప్రకారం తప్పు చెప్పి ఉండాలి. కేసీఆర్ గారు వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ ఈటల రాజేందర్ గారు అవన్నీ పక్కకు పెట్టుకొని మరి మనం ఊహించిన తప్పని చెప్పి ఆ రోజు జరిగిన సంఘటన క్లియర్ గా చెప్పారు. ఇది మా అందరికి తెలిసింది. మంత్రివర్గానికి తెలియకుండా కేసీఆర్ గారు ఏ పని చేయలేదు. ఈ విషయం అందరికి తెలుసు. వారు అలాంటి పొరపాటు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో చేయాలని క్లియర్ గా వారు పత్రికాముఖంగా అందరి ముందు మరీ కుచ్చి అడిగితే కూడా వారు అదే సమాధానం చెప్పారు. మరి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఊహించుకోవాలి? మరి ఇప్పుడు మరి ఒకవేళ కమిషన్ చెప్పింది వాస్తవం అంటే అందరి ముందు బహిరంగ విచారణ చేసేది, లేకపోతే ఆ విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేసేది పారదర్శకంగా ఉంటుండే. మరి వారు అక్కడ లోపల ఒకటి చెప్తే వారు ఒకటి రాసుకొని ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి నివేదిక అందించి ప్రజల మధ్యకి ఇంకోటి పెట్టి మరి అంతా చూస్తుంటే రాజకీయ లబ్ధి కొరకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారని మనం అందరూ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉంటాం. ఇటువంటి కలబొల్లి మాటలు బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆ నివేదికలో ఏముంది పూర్తిగా బట్టబయలు చేయాలి. అది దానికి ఒక త్రిసభ్య కమిటీ కూడా వేశారు. దానికి ఒక త్రిసభ్య కమిటీ వేశారు. ఆ నివేదిక చెప్పబోతుంది. అది వేరే అంశం నడుస్తుంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుండడం అనేది మెయిన్ పాయింట్. ఒకసారి రాహుల్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గౌడ్ గారు ప్రధానంగా ఎక్కడా కూడా బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నివేదికలో ఉన్న వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏముందో చెప్పే ప్రయత్నం చేయకుండా ఎందుకు విమర్శలు చేస్తున్నారు? నివేదిక రానియండి అనేటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. ఏమంటారు మీరు? ఎన్నో అంటుంది కానీ అవి మనం పట్టించుకోవచ్చు. వాళ్ళే కేసీఆర్ చేసిండు, వాళ్ళే గట్టిగా అన్ని చేసిన తెలంగాణ ప్రజలకు తెలుసు. ముందుగా కాళేశ్వరం గురించి తెలియాల్సి ఉంటుంది ప్రజలకైనా ఎవరికైనా. అంటే అవగాహన లేకుండా మాట్లాడడం వేరే, అవగాహన ఉంటే మాట్లాడడం వేరే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాని కింద ఎన్ని ఉంటాయి? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, ఇది ఇట్లా లక్ష్మపురము, ఈ బ్యారేజ్లు, చెరుకట్టలు, ఇవన్నీ ఇట్లా వస్తుంటాయి స్టెప్ బై స్టెప్. అంటే ప్రధానంగా తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లే కాళేశ్వరం నిర్మాణం జరగాల్సి వచ్చింది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నేను చెప్తున్నాను వినండి సార్. అయితే కేసీఆర్ గారు కట్టిన ప్రకారంగానే చెప్తున్నాను. కాళేశ్వరం 80,000 పుస్తకాలు చదివి కట్టినాడు కదా కాళేశ్వరం. ఇంజనీర్లు కూడా వద్దన్నాడు కదా, వాళ్ళు కూడా పక్క పెట్టి కేసీఆర్ కట్టిండు కదా. సో ఆయన ఇంజనీరింగ్ ప్లానింగ్ గురించి కూడా నేను చెప్తా ఎట్లా కట్టిడో. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం కింద ఉంటుంది మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కి 85 గేట్లు ఉంటాయి, 100 ఫీట్ల హైట్ ఉంటది, 17 కిలోమీటర్ల మన నీటిని స్టోరేజ్ చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి పంపింగ్ అన్నారు బ్యారేజ్, అక్కడ 66 గేట్లు ఉంటాయి, 32 కిలోమీటర్లు అక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పంపింగ్ చేసి సుందిల్లాకి 74 గేట్లతోని 24 కిలోమీటర్ల వాటర్ స్టోరేజ్ చేస్తుంది. అక్కడ 11 మోటార్లు పంపింగ్ తోని ఎల్లంపల్లికి చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3 చెప్పినా కదా, ఈ 3 తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు కట్టినాయి.
ఈ ఎల్లంపల్లి అనేది 2016లో కేసీఆర్ గారు అప్పుడే ముఖ్యమంత్రి అవుతుండు, ఇక అప్పుడే అయిపోయింది. దీన్ని ఎల్లంపల్లిని చేసిండు. ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ లో కూడా 2 టన్నెళ్లతోని 7 మోటార్లతోని 124 మెగావాట్లతో కూడా మేడారం చెరువులకు పోతాయి వాటర్. ఆ మేడారం నుంచి వెళ్ళి కూడా 2 టన్నెళ్ల నుంచి వెళ్ళి 7 మోటార్ల నుంచి వెళ్ళి 139 మెగావాట్స్ నుంచి వెళ్ళి లక్ష్మీ బ్యారేజ్ చెరుకడ అవుతుంది. అంటే మనం న్యూస్ లో చూసే ఉంటాం కదా సార్, కేసీఆర్ గారు ప్రపంచంలోనే భారీ బాహుబలి మోటార్లు తెచ్చిరు, అది ఇదే తొక్క తోట కూడా అని చెప్తాడు కదా. ఈ బాహుబలి మోటార్లు అనేది ఈ లక్ష్మపూర్ బ్యారేజ్లనే ఉంటాయి. అవి ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు, ఏది చేయలేరు, అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పి కేసీఆర్ డప్పు కొట్టుకుంటారు కదా. ఈ బాహుబలి మోటార్లు లక్ష్మీపూర్ బ్యారేజ్లనే ఉంటాయి ఇవి. సో కేసీఆర్ గారికి కూడా మొన్న ఈ కాళేశ్వరం కమిషనర్ మీద పిసి ఘోష్ గారు కూడా, కమిషనర్ గారు కూడా మన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ముఖ్య పాత్రత కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నారు, రావాలని చెప్పి స్పష్టంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫామ్ హౌస్ లో కూర్చుండు ఈటల రాజేందర్, నాకు సంబంధమే లేదు, నా పార్టీ మారినా అన్నాడు. ఏమనుంటే మా మామనే చూసుకుంటాడు అని చెప్పి ఇక అల్లుడు హరీష్ రావు ఎత్తేసిండు. ఇక కేటీఆర్ దగ్గర పోదామా అంటే ఇక కేటీఆర్ జర గాయ గతరై ఇక ఆయన రేవంత్ రెడ్డి గారి మీద ఏది పడుతుంది మాట్లాడుతుండు. రైట్. సో ఈ కేసీఆర్ గారు కట్టినది ఈ ప్లానింగ్ తోనే ఇది కట్టిండు. ఈ అన్నారం మేడిగడ్డ సుందిల్లా ప్రాజెక్ట్ వల్ల లబ్ధి చేకూరలేదంట రైతులకి. ఇంజనీర్ కట్టిడు. రైతులకు లబ్ధి లేదంటారా, లబ్ధి చేకూరలేదంటారా కాళేశ్వరం నుంచి? 140 టీఎంసీలు కాకపోతే రోజు ఎత్తిపోస్తుంది. అట్లా మీరు ఆలోచించురి, అట్లా నెల మొత్తం ఒక నెలకి ఎన్ని టీఎంసీలు ఎత్తిపోస్తుంది? రోజుకి 2 టీఎంసీలు అంటే ఎత్తిపోస్తుంది అంటే మరి అది ఎక్కడ ఎత్తిపోస్తుందో మరి తెలంగాణ ప్రజలు కూడా చూడాలి కదా. ఆ వాటర్ ఎక్కడికి పోతున్నాయి? సముద్రం పోకుండా నేను కానీ ఏమన్నాడు తెలంగాణ రాకముందుకు ఏమన్నాడు? ఈ కాళేశ్వరం కట్ట ముందుకు తెలంగాణ రాకముందుకు కేసీఆర్ చెప్పిన మాటనే 1 ఎకరాల మాదాన వీణ సస్యశ్యామల అయ్యింది అని చెప్పి, నేను తెలంగాణ వస్తే నేను ఇట్లా మొత్తం నీరుని కానీ ఏ విధంగా మనకు అన్ని వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి కేసీఆర్ గారే కదా ఈ నినాదాలు ఈ డైలాగులు కొట్టింది. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని గురించి కేసీఆర్ కదా కట్టింది, కానీ కేసీఆర్ గారు ఏం కట్టిరో దాని గురించి ఐడియాతో మాట్లాడాలి. ఎంతసేపు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ కాళేశ్వరం కట్టిందా? కాళేశ్వరం కాడ పోయి చూసిందా? మేడిగడ్డ బ్యారేజ్లు పొంగినాయి, 2-3 పిల్లర్లు పొంగినాయి. మరి ఎవరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గులగొట్టిర్రా? మరి లేదంటే మరి ఎవరు గులగొట్టిరో మరి చెప్పాలి. మరి బిఆర్ఎస్ వాళ్ళు మరి నేనే కడతా అన్నాడు. కాంగ్రెస్ సోదరుడు ఏమంటున్నాడు, ఈటల రాజేందర్ గారు నాకు తెలియదు నేను పోలే అంటున్నాడు. ఈటల రాజేందర్ గారు క్లియర్ గా వెళ్ళి మీరు ఇలా వినండి, ప్రాజెక్టు గురించి క్లియర్ గా చెప్పారు. మీరు అంతా తెలుసు. మరి ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఈ అన్ని విషయాలు నీళ్లు పారినాయి, పంటలు పండినాయి, రైతులకు లబ్ధి చేకూరిన సంగతి మీకు తెలుస్తలేదా? మరి ఎవరు గులగొట్టారు? కాంగ్రెస్ వాళ్ళు గులగొట్టకపోతే టీఆర్ఎస్ వాళ్ళు గులగొట్టారు వచ్చి. కాబట్టి ఎవరు కులగొట్టలేదు నేను చెప్పలేదు. సోదరా వినండి, కాంగ్రెస్ వాళ్ళు కులగొట్టారని మేము ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళు కులగొట్టారని మేము చెప్పలేదు. మీరు చెప్పండి ఎవరు కట్టిన ప్రాజెక్టులు నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రైతాంగం బాగుపడాలి, వీడు వారిన పొలాలు మొత్తం బంగారు పంటలు పండాలి, తెలంగాణ రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ ముందుకు పోవాలి భారతదేశ ముఖ చిత్రపటంలో అని చెప్పి కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టింది. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు గులగొట్టారు? కాంగ్రెస్ వాళ్ళు కొట్టిందా? కాంగ్రెస్ మీకు తెలియాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్టిందా? ఎవరు జరిగిందా మీకు విచారణ చేయాలి కదా. ఆ విచారణ పక్కకు పెట్టి రాజకీయ ఆరోపణ చేసుకుంటా ఉంటే ఇది పూర్తిగా తప్పు. రాజకీయ ఆరోపణ చేయగలి మీరు దయచేసి. నేను ఒకటే చెప్తున్నా మీకు, మిమ్మల్ని కూడా చెప్పిన ఎందుకు డైవర్షన్ పార్టీస్ ఎందుకు చేస్తున్నారు? డైవర్షన్ పార్టీ చేయకండి. ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం చేసుకుంటా, ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం విమర్శించారు. కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కేటీఆర్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కోరుకుంటారండి. కాంగ్రెస్ ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఒకటి ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తులు మాత్రమే దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తారని మీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. అంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారో లేకపోతే ప్రూఫ్స్ ఉన్నాయా?
ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి పిఎస్ కూలగొట్టిందని ఎవరు కూడా అనలేదు. మీరు రెచ్చగొట్టే వాక్యం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు కేటీఆర్ గారు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూలగొట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు కూలగొట్టిరా వారే అంటున్నారు. డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడే చెప్పండి సార్, మీరు కాళేశ్వరం గూళ్ళ కొట్టలేదు, మేడిగడ్డ గూళ్ళ కొట్టాలని మీరు అంటారు కదా. మీరు కేటీఆర్ వీడియో విన్నారా? ఒక్కసారి మీరు సోషల్ మీడియా వాడితే మీరు కేటీఆర్ వీడియో వినండి. ఇప్పుడే చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు కొట్టిన విద్రోహ చర్య జరిగిందా ఏం జరిగిందా అనేది అందరు గమనించాలి. అక్కడ పెద్దగా మీ స్టోరీ చెప్పారు, ప్రాజెక్టు స్వరూపం మొత్తం మీరు చెప్పారు. మరి ఇన్ని కిలోమీటర్ నేను మీరే చెప్పారు క్లియర్ గా. వినండి, ప్రాజెక్టు ఇంత పెద్దగా బ్రహ్మాండ చెప్పండి రాము. నీళ్ళన్నీ సముద్రంలోకి పోకుండా వినండి, నీళ్లు సముద్రంలోకి పోకుండా ప్రాజెక్టు కట్టిండ్రు. ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ నీళ్లు రైతులు వాడుకున్నారు. రైతులు వాడుకొని పంట పొలాలకు పండించారు. పంట పొలాలు బీడు పొలాలు మొత్తం సస్యశ్యామలమైనవి. దీని నుంచి తెలంగాణ రైతాంగానికి లబ్ధి చేకూరింది. దురదృష్టవశాత్తు ప్రాజెక్టుకు అక్కడ ఇబ్బంది జరిగింది. ఈ 2 సంవత్సరాల లోపల మీ ఆ ప్రాజెక్టును బాగు చేసే పని కాంగ్రెస్ పార్టీ చేసిందా? చెప్పండి విషయం. ఇక్కడ దెబ్బతిన్న యొక్క ప్రాజెక్టు పిల్లర్లను మీరు బాగు చేసినారా? కేవలం పీసీ గోస్ కమిషన్ ఏం చెప్తుంది? దీనిపైన మీరు దృష్టి పెట్టారు. కానీ మరి 22 నెలలుగా ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు ఆగుతలేవు, ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ పిల్లర్ సరిచేసి ప్రాజెక్టు నీళ్లు నింపి ప్రజలకు నీళ్లు అందించాల్సే ఆలోచన అదేం లేదు. కేవలం ఢిల్లీకి మారాలి, ఢిల్లీకి ప్రయాణం చేయాలి, సూట్ కేసులు పోయాలి, తమ యొక్క సీట్ కాపాడుకోవాలి. రామ్మోహన్ గారు రాహుల్ గారు ఇద్దరు మాట్లాడితే వినేవారికి అర్థం కాదు. నీకు కూడా తెలియదు ఏం మాట్లాడుతారు. కాళేశ్వరం ఒకరు మాట్లాడాలి. చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు మీరు అన్నారు కదా, ఏం చేస్తున్నా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా మీరే మాట్లాడుతున్నారు. ఇద్దరు మీరు మాట్లాడుకుంటే ఎవరు చెప్పింది వినిపించదు. ఒక నిమిషం మనకు రాహుల్ గారు ఒక నిమిషం దానికి ఏం చేసినా మీరు చెప్పండి. ఫస్ట్ 22 నెలలుగా ప్రాజెక్ట్ ఇబ్బంది అయింది, దానికి మరమ్మతు చర్చలో ఒకరు మాట్లాడితే మిగతా వాళ్ళ సమాధానం చెప్పడానికి ఉంటది. ఒకరు మాట్లాడండి. ఒకటే చెప్తున్నానండి, వినండి. ప్రాజెక్టు దెబ్బతిన్నది వాస్తవం, అందరు కనిపిస్తా ఉంది. 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుని ప్రభుత్వం ఎందుకు బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు? దానిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు అని చెప్పండి ఫస్ట్. మీకు తెలుసా అండి? చూసిరా మీరు? చూసిరా? నేను చూపియాలా ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు వైరు చూడండి, యూట్యూబ్ లో కానీ ఎన్నడైనా కొట్టి చూడండి, వస్తాయి. మా నాయకులు అందరూ పోయారు కదా, మేము అదే చెప్తున్నాం కదా. పోలేమని అంటలేదు మేము. నాయకుడు పోయి ఫోటోలు దిగొచ్చుడు కాదు, ఏం చేస్తున్నారు రిపేర్స్ అని చెప్పండి. వినండి. రామ్మోహన్ గారు ఒకటి కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక వచ్చాక ఏం చేయాలో కమిషన్ చెప్తుంది, దానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఒకసారి పాపిరెడ్డి గారికి వెళ్దాం. పాపిరెడ్డి గారు ఖచ్చితంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. కేసీఆర్ గారు తెలివితేటలతో కట్టిరు. కూడా పోతాడు, కేసీఆర్ అనే వ్యక్తి పోతాడు, హరీష్ రావు పోతాడు, ఈటల రాజేందర్ కూడా పోతాడు. దాని మీద ఎవరెవరు ఉన్నారో నిఘా తీసుకురు, మీరు చూసి అది రిపోర్ట్ వచ్చాక ఫైనలైజ్ అయ్యాక పబ్లిక్ డొమెస్టిక్ చెప్పాక ఒక క్లారిటీ వస్తుంది. రైట్ పాపిరెడ్డి గారు, ప్రధానంగా నిన్న ఉన్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో రిపోర్ట్లో మంత్రివర్గానికి సంబంధించినట్టు ఎక్కడ ఆమోద ముద్ర వేయలేదు, ఆమోదం జరగలేదు అన్నటువంటి వ్యాఖ్య కీలకం ఉంది. అలాగే పరీక్షలు ఎక్కడ జరపకుండా నిర్మాణం చేపట్టారు, అది కేసీఆరే కర్తాకర్మ. అక్కడ ఈ 3 వ్యాఖ్యలు చాలా కీలకంగా వినిపిస్తున్నాయి. సో అంటే ఇక్కడ మంత్రివర్గ ఆమోదం తెలపకుండానే వెళ్ళిందంటే ఈటల రాజేంద్ర మొన్న ఆయన విచారణకు హాజరైన సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా కేసీఆర్ ఏ సందర్భంలోనూ డిస్కస్ చేయకుండా మంత్రివర్గంలో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నారో, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు దానికి సంబంధించిన కమిషన్ ముందు హాజరవుతాను చెప్తాను, సో దానికి సంబంధించిన నివేదికల దగ్గర ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే భిన్నమైనటువంటి వాదనలు వినిపించాయి. సో నిజంగా మంత్రివర్గం ఆమోదం తెలపకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఇలా ఈ కాళేశ్వరంలో 2 భాగాలు ఉన్నాయండి. ఒక భాగంలో ఏమో ఏదైతే 60 నుంచి వెళ్ళి 60,000 కోట్ల పైన ఫస్ట్ డిపిఆర్ అంటే రోజుకు 2 టీఎంసీల వాటర్ పంపు చేసే ఒక ప్రాజెక్టు.
ఆ తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాము, నీళ్లు ఉన్నాయి, మనం ఇంకొక టీఎంసీ అంటే అంటే 2+1 మూడో టీఎంసీ కూడా మనకు అవకాశం ఉన్నది. 3 టీఎంసీలు అయితే 4 నెలలు పంపు చేయొచ్చు. ఒక్కొక్క నెలకు 90 టీఎంసీలు అయినా కూడా దాదాపుగా 360 టీఎంసీల నీళ్లను మనం తెలంగాణ భూములకు పంపించచ్చు అని మళ్ళీ ఒక టీఎంసీ కోసం మళ్ళీ డిపిఆర్ ను తయారు చేసి మళ్ళీ ఒక 1 టీఎంసీకి మనం పర్మిషన్ తీసుకొని జరిగింది. అయితే ఒకటేంటంటే ఒక విషయం మనం ఇక్కడ ఆనెస్ట్ గా అంటే నేను టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, నాకు దీనికి సంబంధం లేదు. కానీ ఒకటేంటంటే అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రాజెక్ట్ కడతానంటే క్యాబినెట్ నో అనే పరిస్థితి లేదు. అక్కడ టెక్నికల్ గా ఆయన నిజంగా మీటింగ్ పెట్టిండా పెట్టలేదా ఏం జరిగిందో తెలియదు. కానీ ఒకటేంటంటే కేసీఆర్ కు అక్కడ క్యాబినెట్ ఆమోదం ఇవ్వదు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే సమస్య లేదు. టెక్నికల్ గా తీసుకున్నారా, ఇన్ఫార్మల్ గా తీసుకున్నారా, అఫీషియల్ తీసుకున్నారా అన్నది కమిషన్ రిపోర్ట్ దాని మినిట్స్ బట్టి బయటకు వస్తాయి. ఒకటేంటంటే ఈ క్యాబినెట్ ఆమోదం ఉన్నదా లేదా అన్న దానికన్నా ఎక్కువ ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నది ఉన్నది. క్యాబినెట్ తీసుకున్నదా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నాడా, ఎవరు తీసుకున్నా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు అది క్యాబినెట్ అనేది ఒక టెక్నికల్ ల్యాబ్స్. ఒక విధంగా నేను చెప్తున్నా మీకు, ఇది ఒక కాళేశ్వరానికి ఆయన కర్త కర్మ క్రియ కాదు. తెలంగాణ ప్రభుత్వానికి 10 ఏళ్ళు కేసీఆరే కర్త కర్మ క్రియ అన్ని అయినాయి. కాబట్టి అది పర్మిషన్ ఉందా లేదా వాటి మీద ఆ టెక్నికాలిటీస్ మీద పోకుండా ఇప్పుడు మనం వాస్తవంగా తెలంగాణ ప్రజల తరఫున నాటువంటి వాళ్ళు కోరుకునేది అంటే కాంగ్రెస్ కున్న స్టాండ్ కాంగ్రెస్ ఉంటుంది, టీఆర్ఎస్ కున్న స్టాండ్ టీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ ఒక ఆయుధంగా దీన్ని వాడుకొని టీఆర్ఎస్ దెబ్బ కొట్టడానికి చూడొచ్చు, టీఆర్ఎస్ ఈ విధంగా బయటపడాలని వాళ్ళు చూడొచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, దాదాపు 1,00,000 కోట్ల పైన అయింది దీని మీద పెట్టుబడి. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు తమ పన్నుల రూపం నుంచి ఆదాయం నుంచి వెళ్ళి నెలకు సంవత్సరానికి 11,500 కోట్ల రూపాయలు ఈఎంఐ ప్రాజెక్ట్ కట్టాలి. బ్యాంకులకు కానీ మిగతా ఏవైతే రుణాలు తీసుకున్న ఈ సంస్థలనే దానికి ఈ పైసలన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆదాయం అంటే వాళ్ళ పన్నుల రూపకంగా పోయి ఆదాయమే. కాబట్టి ఇంత పెద్ద వ్యయం జరిగిన ప్రాజెక్టు ఒక 3-4 సంవత్సరాలు అయితే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా విషయాలలో కూడా బయటకు వస్తారు. అంటే ప్రాజెక్ట్ కట్టినప్పుడు వచ్చినాయి. ఇప్పుడు దానికి ప్రభుత్వం రుణానికి పోయినప్పుడు రుణ సంస్థలు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క ఎకరానికి 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది, రీపేమెంట్ కెపాసిటీ దీనికి ఉంటుంది ప్రాజెక్ట్ కూడా చెప్పడం జరిగింది. కానీ అది అప్పుడే అబద్ధం. ఎకరానికి 25-30 లక్షల 30,000 కన్నా ఏ తెలంగాణ భూములలో కూడా ఎక్కువ పంటకు ఆదాయం రాదు, ఖర్చులని పోగా. కాబట్టి ఇది ఒక విధంగా ఎక్కువ ఎస్కలేషన్ అంటే ఎక్కువ చూపెడుతున్నారు. ఏది ఆదాయం అన్నది కూడా వచ్చింది. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. బహుశా కమిషన్ ఇవన్నీ రిపోర్ట్ చేస్తుందా చేయదా, లేకపోతే దాని పరిధి ఉన్నదా లేదా తెలియదు. కానీ ఒకటేంటంటే ఈవెన్ ఆ ప్రాజెక్టు పబ్లిక్ చేసిన 3 ఏళ్ళు 4 ఏళ్ళు అది ఎప్పుడు కూడా 15 నుంచి 16 లక్షల ఎకరాల కన్నా కూడా నీళ్ళు ఎక్కువ ఇవ్వలేదు. కాకపోతే 2018లో టీఆర్ఎస్ దాని పొలిటికల్ గా బాగుపడుతున్నది. కాళేశ్వరం 1 కోటి ఎకరాలు అసలు ఇంటెండెడ్ అంటే దాని ప్రణాళికలనే 16-17 లక్షల కన్నా ఎక్కువ సాగునీరు లేవు దానికి. అది ప్రాజెక్ట్ రిపోర్టే. అదే వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క దాని లిమిటే అది. కాబట్టి 1,00,000 కోటి ఎకరాలకు రాలేదు. కొంతవరకు ఒక 2-3 సంవత్సరాలు కొంత నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా దానికి పెట్టిన పెట్టుబడికి దానికి కరెంటు బిల్లుకు దానికి వచ్చిన ఆదాయం చూస్తుంటే ఇక్కడ కూడా పోలికెళ్ళలేవు. చాలా అన్యాయం. అంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే ఇంత పెద్ద వ్యయం జరిగిన తర్వాత అది కాంగ్రెస్ ప్రాపర్టీ కాదు, టీఆర్ఎస్ ప్రాపర్టీ కాదు. వాళ్ళు కొట్లాడుకొని మా పేటెంట్ రైట్ తెలంగాణ ప్రజల యొక్క భూములు కూడా కొట్టి వసూలు చేసే పన్నుల నుంచి వెళ్ళి కట్టే ఆదాయం. అది కేసీఆర్ సొంతంగా డబ్బులు పెట్టలేదు, రేవంత్ రెడ్డి కూడా పెట్టాడు, ఇంకో లెవెల్ పెట్టాడు. కాబట్టి ప్రజల సమస్య ఏంటంటే ఇక్కడ ఎవ్వరు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది విషయాలను పక్కదారి పట్టిస్తానని రామోహన్ అనొచ్చు, కాంగ్రెస్ గౌడ్ గారు కూడా ఏమనొచ్చు, మేము తప్పులు పట్టుకోవడం. అయితే ఇది దీనికి అదే దగ్గర ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పేరు వేరైనా ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నది, దాని వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థలో ప్రజలు పన్నులు కడుతున్నారు. ఆ పన్నుల ఆదాయంగా ఇది జరిగింది. కాబట్టి అంత పెద్ద ఎత్తున కట్టిన తర్వాత ఎందుకు కానీ ఒకటే బాపిరెడ్డి గారు, అంటే గతంలో వ్యవస్థలో భాగస్వామ్యం అధికారుల పేర్లు స్మితా సబర్వాలో లేకపోతే ఏకే జోషినో మాజీ ఎన్సీలు, ఎందుకంటే
కోటలో అవినీతి జరిగిందని లేకపోతే అక్రమంగా సంపాదించారని ఈ దాడుల్లో బయట రావడం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఈ స్థాయిలో అవినీతి జరిగిందా అన్నటువంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ఈ ముగ్గురు రిటైర్డ్ వాళ్ళ మీద జరిగిన దానిలో కొన్ని కోట్ల రూపాయల 1000 కోట్లు దాటింది ధనాన్ని రికవర్ చేయడం జరిగింది. అంటే కింది స్థాయి మామూలు అధికారులు కొన్ని కోట్ల రూపాయలు మొన్న బయటకు వచ్చినాయి, దొరకబట్టేది. అవినీతి జరిగింది అన్న అనుమానం లేదు. అవినీతి ఎవరు జరిగింది, పై లెవెల్ జరిగిందా, కింది లెవెల్ జరిగిందా, లేకపోతే ఇంకొకటి ఇంకా సమస్య ఏంటంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఇంజనీర్స్ పెట్టారు. అలా వర్కింగ్ ఇన్ సర్వీస్ వాళ్ళకన్నా ఎక్కువ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నది కాబట్టి అనుమానాలు ఎక్కువ వచ్చినాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అకౌంటబిలిటీ ఉండదు, వాళ్ళకి ఏది ఉండదు కాబట్టి కనీస సర్వీస్ ఉన్న వాళ్ళకన్నా కొంత భయం ఉంటుంది. అది జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే నేను ఇంకోటి కూడా చెప్తాను, రెండో వైపు కూడా కేసీఆర్ ఏదో డబ్బుల కోసమే ప్రాజెక్టు కట్టిండని ఆరోపణ చేయడం వల్ల కూడా వాస్తవం లేదు. కేసీఆర్ తెలంగాణ కొట్లాడి తెలంగాణ వచ్చింది, నీళ్ళ కోసం ఆయన ప్రయత్నం చేసిండు. ఆ నీళ్ళ కోసం చేసిన ప్రయత్నంలో అందులో కొంత అవినీతి జరిగింది, కొంత అసమర్థత, కొంత అతి తెలివి, ఇక నేను అపర భగీరథని చెప్పుకోవాలి, లేకపోతే తొందరగా ప్రాజెక్ట్ కావాలి. అంటే ఒక టైం ప్రాజెక్టులకు ఎప్పుడు కూడా ఆ మినిమం దాని సస్టైనెన్స్ కోసం అది ఆ టెక్నికాలిటీ టైం ఇవ్వాలి. టైం చాలా మంది అప్పుడే చెప్పారు ఇంజనీర్స్, మినిమం టైం ఇవ్వకుండా కడుతున్నారు. కట్టేటప్పుడు ఆ ఫౌండేషన్ అనేది సరిగ్గా ఫామ్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు రోడ్ వేసినప్పుడు చూడండి, రోడ్డు ఫస్ట్ ఫార్మేషన్కి ఏం చేస్తారు, మొత్తం మట్టి పోస్తారు. మట్టి పోసి అంత చేసిన తర్వాత దాని 3-4 నెలలు వెహికల్స్ అవి నడిచిన తర్వాత సెట్ అయిన తర్వాత ఫర్దర్ గా కంకర్ వేస్తారు. కంకర్ వేయించాలి, అది డాంబర్ బీట్ రోడ్ వేస్తారు. ఇక్కడ ఏమైందంటే టకటక ప్రాజెక్ట్ కట్టేసారు. కింద దాని పిల్లర్స్ ఏమైతున్నాయి, దాని వ్యవస్థ ఏమున్నది, దాని ఫౌండేషన్ ఏం జరిగింది, ఇవన్నిటి మీద ఇవ్వకుండా టైం బౌండ్ని ఈ టైంలో కంప్లీట్ చేయాలి, ఈ టైంలో కంప్లీట్ చేయాలి, అదే పెట్టుకున్న గోల్తోని జరిగిన అనేకమైన ఈ నిర్ణయాల వలన ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు ఏం జరిగినా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిండా మునిగారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే సంవత్సరానికి 11,500-12,000 కోట్లు ఏ వ్యవస్థ పెట్టినా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే అంశాలు ఉన్నాయి. అవన్నీ పోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏబుల్ బాధ్యతలు దీన్ని ఏం చేయాలన్నది రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాలు ఉంటాయి. టీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేసేది, బీజేపీ చేస్తుంది. ఒకటేంటంటే ఈటల రాజేంద్ర చెప్పినంత మాత్రం అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. ఒకటేంటంటే క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా చిన్న విషయం. క్యాబినెట్ మీటింగ్ లో ఒకవేళ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత క్యాబినెట్ ఏమైనా ఆబ్జెక్ట్ చేసిందా, చేయలేదు. మీరు అన్నట్లు కేసీఆర్ చెప్పిందే మాట, అందులో వ్యతిరేకించడానికి మంత్రివర్గంలో అంత సాహసం కూడా. ఎందుకంటే నీళ్లు నిధుల నియామకాలు నీళ్ల కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా ఆమోద ముద్ర ఉంటుంది. అదే రాజశేఖర్ గారు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఒక పాయింట్ గా తీసుకొని మాట్లాడవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే క్యాబినెట్ తీసుకున్నదా, కేసీఆర్ తీసుకున్నాడా, ఎవరు తీసుకున్నా, ప్రభుత్వం తీసుకున్నదా. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంజనీర్ల మాట కూడా కేసీఆర్ వినలేదు అన్నటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రిపోర్ట్ వచ్చినాక నిన్న టీపీసీసీ చేసిన ఇప్పుడు కాదు, అప్పుడు కట్టేటప్పుడే జరిగింది. అది ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన చెప్పినట్టే చేయాల్సి వచ్చింది అనేది కట్టేటప్పుడే చెప్పింది. చాలా మంది ఇది కరెక్ట్ గా జరుగుతలేదు, ఏం జరుగుతుంది అనేది కూడా కొందరు బయట ఓపెన్ చెప్పలేదు. లోపల కూడా మాట్లాడుకున్నారు, జరిగింది అదంతా. అలా అబద్ధాలు కూడా లేవు, అతిశయోక్తి లేదు. కానీ కేసీఆర్ ఇంటెన్షన్స్ అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే కేసీఆర్ కేవలం డబ్బుల కోసమే కట్టిండు, డబ్బులు తినడం కోసం, అవి కొంత అతిశయోక్తి. అది అందులో నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా 2 చేతులు సంపాదిస్తారు. సీఎం నుంచి మొదలు పెడితే కింద మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కూడా ఆ జేబులు కూడా బరువు ఏది ఆగకుండా కింద పడుతున్నాయి నోట్లన్నీ. వీళ్ళేం తక్కువ తింటలేరు, కేసీఆర్ కానీ మించిపోయింది వీళ్ళ కరప్షన్ కూడా. కాబట్టి కరప్షన్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కి లేదు, టీఆర్ఎస్ కి లేదు. అందరు తింటారు, బాగానే తింటారు. అందరూ కూడా వేరేగా ప్రజల సొమ్మును కొనగొడుతున్నారు. కానీ ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్టు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, దాన్ని ఏం చేయాలన్న దాని మీద ఆలోచించాలి. కానీ నేను అనుకుంటే వీళ్ళు అంతకు దూరం కూడా పోరు. కేవలం ఒకరి మీద ఒకరు కొట్టాడుకుంటారు, బుర్ర దాచుకుంటారు, అది మర్చిపోతారు. రైట్ రామ్మోహన్ గారు ఏం చెప్తారంటే అవినీతి జరగలేదంటే జరిగినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఈఎన్సీలకు సంబంధించినటువంటి బయటకు రావటం, వారి దగ్గర దొరికినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వార్తలు మనం విన్నాం, క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్, ఇందాక మనం మాట్లాడుకున్నారు, ఈటెల రాజేందర్ మౌనం వహించారు ఈ స్థాయిలో అక్కడ డబ్బులు బదిలీ చేసినటువంటి సందర్భంలో. లేకపోతే అక్కడ అంటే ఇందాక కూడా పాపిరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ప్రజల సొమ్ము ఇది చాలా కీలకం. ఎందుకంటే ఆ సొమ్ము దుర్వినియోగం జరిగిందా, కేసీఆర్ వేగంగా కట్టాలన్నటువంటి ఆశ, లేకపోతే అపర భగీరథను చెప్పుకున్నటువంటి ఒక జిజ్ఞాసతోనే కొంత తొందరపడ్డారు, అందుకే ఇలాంటివి జరిగింది, ఇంజనీర్ల మాటలు కూడా వెళ్ళదన్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు?
ఇంకో సమాజంలో పేరు జాడ్యం అది. అధికారులు ఎవరైతే విధి నిర్వహణలో అధికారులు 5,000 రూపాయల కక్కుర్తిపడి అవినీతి శాఖకు దొరికిన దాఖలాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ రోజుల్లో పేపర్లో వచ్చింది 4,000 లంచం తీసుకుంటూ ఒక ఏఆర్ఐ పట్టుబట్టిన ఒక మండల కార్యాలయం అని. అయితే ఈ యొక్క అవినీతి అధికారులు ఎక్కడున్న వాళ్ళ పనిదే. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అవాస్తవాలు చేయడానికి ఈ అవినీతి అధికారులు ఎప్పుడు రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. వారికి సమాజ హితం గాని ప్రభుత్వం లక్ష్యం గాని వారికి అవసరం లేదు. కేవలం వాళ్ళ జోబులు ఎట్లా నింపుకోవాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి అనేది. నేను ఈ రోజు మళ్ళీ ఒక పేపర్కి వచ్చి చూడండి, ఉద్యోగం నెల జీతం 15,000, ఆస్తి 100 కోట్ల పైమాట. అంటే ఒక తాత్కాలిక ఉద్యోగం 100 కోట్ల పైన ఈ రోజు అక్రమంగా అర్థించుకొని అక్కడ ఉన్న ప్రభుత్వాలను ఇబ్బంది పాలు చేస్తారు. ఇటువంటి అధికారులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా కొంతమంది అధికారుల యొక్క చేతి వాడటం వల్ల ఈ రోజు ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ అవినీతి జరగడం వల్ల ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం చూస్తుంది, అక్కడ ప్రభుత్వం చూసుకోలేదా మరి? రామ్మోహన్ గారు, అంటే ఈ స్థాయిలో వేల కోట్లు స్కామ్ జరుగుతుంది, 1000 కోట్లు వెనకేసుకున్నారంటే ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి పెద్దలకి తెలియకుండా జరిగిందన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విషయం ఇదే ఒక లక్ష్యం, ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని పని చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో ఎక్కువ దృష్టి కేంద్రీకరించకపోవచ్చు. ఎందుకంటే అధికారుల యొక్క పనితీరు పైన కాకుండా ఈ ప్రాజెక్టు యొక్క పనితీరు పైన వాటి యొక్క లక్ష్యం ఎప్పుడు చేరుకోవాలి, ఎంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ ప్రజలకు నీరు అందియాలని ఒక గొప్ప లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కొంచెం ఎమర్పాటు వల్ల జరిగిన నష్టం ఇది. కానీ అధికారులు కూడా ఈ రోజు ప్రభుత్వం ఏసీబీ వాళ్ళు కానీ మిగతా ఈడీ కానీ దర్యాప్తు చేస్తూ వాళ్ళందరూ కూడా నిందితులుగా చేర్చి కేసులు పెట్టి జైలు కూడా పంపుతా ఉంది. ఆ యొక్క అవినీతి సొమ్ము జప్తు చేసుకోవడం జరిగింది. దీనికి ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు మద్దతు పలుకుతలేరు కదా. మద్దతు పడకపోయినా బాధ్యత కూడా తీసుకోవాలి. అంటే ఏం చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీ దీనికి మద్దతు పలకదు ఎక్కడ కూడా. అవినీతి అధికారులు రామ్మోహన్ గారు మద్దతు పలకకపోయినా పర్వాలేదు, కానీ కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు అయితే అప్పటికి ఇక చాలా కీలకం. ఇంత మానస పుత్రికగా లేకపోతే అపర భగీరథుడిగా కేసీఆర్ దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు అంత జాగ్రత్త తీసుకోలేదు? ఎందుకు ఈ స్థాయిలో ఈరోజు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తారు? ఒక్కటే మీరు గమనించాలి, కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, తెలంగాణ అనాదిగా ఈ యొక్క ఆంధ్ర వలస పాలకుల చేతిలో ఇబ్బంది గురైతే మన యొక్క రైతాంగం పొలాలు బీడు పెట్టి పట్టణాలకు వలసపై కూలి పని చేస్తుంటే ఈ రోజు ఈ యొక్క పంట పొలాలకు నీళ్లు మళ్లించి బీడు పొలాలు సస్యశ్యామలం చేయాలి, రైతుల యొక్క జీవన విధానం మెరుగుపడే విధంగా తయారు చేయాలని కేసీఆర్ గారు గొప్ప లక్ష్యాన్ని పెట్టుకో ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ప్రాజెక్టు కట్టాలి, ఇక్కడ రైతాంగం బాగుపడతామని చెప్పారు. కానీ ఈ ఇంజనీరింగ్ పని కేసీఆర్ గారు చేయలేరు కదా, ఆ డిజైనింగ్ పని కేసీఆర్ గారు చేయలేరు కదా. దానికి కేసీఆర్ గారు రామ్మోహన్ గారు ఈ ఐడియా నా మెదడులో పుట్టింది, ఈ ఐడియా నా మెదడులో పుట్టింది, దానికి రూపకల్పన నేనే చేశాను ఆయన స్వయంగా చెప్పారు. ఇదే చెప్తున్నాము, ఆయన స్వయంగా చెప్పారు. మళ్ళీ మీరు ఇంజనీర్లు చేసిన తప్పిదం అంటున్నారు. నేను చెప్తున్నా వినండి, కేసీఆర్ మనకు ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఆలోచన ఉంటుందండి. ఈ అద్భుతంగా 2 అంతస్తుల భవనం డూప్లెక్స్ కట్టాలని ఆలోచన ఉంటుంది. మనమే అన్ని పట్టుకొని మనమే చేయం కదా. ఇందాక పాపిరెడ్డి గారు అంటే పెద్దలు కూడా చెప్పారు అదే మాట. అంటే జరుగుతున్న సందర్భంలోనే ఇంజనీర్లు చెప్పిన మాట కూడా ఆయన పెడచెవన పెట్టారు. వినుంటే ఈ రోజు పరిస్థితి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది కాదేమో. ఎందుకు వినలేదు? చెప్పండి. వినండి, ఎప్పుడైతే ప్రాజెక్టు కట్టేటప్పుడు టెక్నికల్ ఇష్యూ మొత్తం కూడా ఇంజనీర్లే తీసుకోవాల్సింది. ఆయన పని అదండి. ప్రపోర్షన్ ఎంత ఉండాలి, దీనికి ఎంత స్టీల్ వాడాలి, ఎంత రా మెటీరియల్ వాడాలి, ఎంత ఇసుక వాడాలి అని పూర్తిగా ఇంజనీర్ పనే కదా. అంటే ఇంజనీర్ కేసీఆర్ గారు పేరు వస్తుంది, మరి ఇంజనీర్ తప్పు చేసినట్టు ఇంట్లో కావాలని అట్లా ఆలోచన చేయండి. మరి ఏం జరిగింది అనేది రైట్, అవి నివేదికలో బయటపడతాయి. ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు మాట్లాడకపోతే ఆ మాటలు కూడా ఈరోజు డిస్కషన్ వచ్చేది కాదు. నేనే కర్త కర్మక్రియ అని ఆయనే స్వయంగా చెప్పారు. ఈరోజు నివేదికలు కూడా అదే చెప్తున్నాయి. ఆయన చెప్పిన మాట వల్ల ఈరోజు ఇలా జరిగింది. ఆయన ఇంజనీర్ల మాటలు పెడచెవన పెట్టారు, ఎక్కడా వినలేదు, సాయిల్ టెస్ట్ జరగలేదు అనేటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఒక అధికారి వినండి, ఒక విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, అధికారి ప్రభుత్వం యొక్క జీతం తీసుకుంటూ పనిచేసే వ్యక్తి. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు లేదా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలకు చిట్ట చివరిగా బాధ్యులు ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగి.
ఒకటి గుర్తించాలి మనం. ప్రభుత్వ ఉద్యోగి సరిగ్గా ఉంటేనే అన్ని యంత్రాంగాలు సరిగ్గా పనిచేస్తాయి. ఒక రాజకీయ నాయకుడు విషయం ఏదైనా చెప్పినప్పుడు కానీ ఈ మాటతో పూర్తి స్థాయిలో కేవలం రామ్మోహన్ గారు కేవలం అధికారుల మీద నెపం మోపడం, అధికారులతో తప్పడం, అందులో భాగస్వామిగా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి అప్పుడు ప్రభుత్వ పెద్దలది, ముఖ్యమంత్రిది, మంత్రులది కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఎలా విస్మరిస్తున్నారు? ప్రభుత్వము పాలకులు యంత్రాంగం అంతా ఏం చెప్తా అంటే ప్రాజెక్టు బ్రహ్మాండంగా నిర్మాణం జరగాలి, లక్షల ఎకరాలకు నీళ్లు పోవాలి, రైతులు బాగుపడాలి, ప్రాజెక్టు మంచిగా కట్టండి అని చెప్తారు. అంతేగాని ప్రాజెక్టు కుంగిపోయేందుకు ప్రయత్నం చేయండి, ప్రాజెక్టు ఖరాబ్ అయితే మాకేమో వ్యవస్థ అని ఇది కాదుగా చెప్పాల్సింది. ప్రాజెక్టు మంచి కట్టమని చెప్తారు. అక్కడ టెక్నికల్ గా ఏం జరిగిందని ఇంజనీర్ చెప్పాల్సిన విషయం ఏంటంటే సాంకేతికంగా ఏం లోపం జరిగి ఆ పిఎస్ కుంగిపోయిన అనే విషయాన్ని బహిర్గతం చేయాలి. అంతేగాని మొత్తం కేసీఆర్ గారిని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్న కమిషన్ ఇక్కడ, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి పనులు మారుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఈ కమిషన్ నివేదిక ఏముందనేది బహిర్గతం అయిన తర్వాత మనం దీనిపై మరోసారి చర్చ పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు కర్త కర్మ క్రియ నేనే అన్నది. దేనికన్నారు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనాదిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీడుపడే పొలాలు మొత్తం. కాబట్టి దీన్ని సస్యశ్యామలం చేయడానికి కర్త కర్మ క్రియ నేనే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేపిస్తున్న ప్రభుత్వం ప్రజల యొక్క బాగు కొరకు పనిచేస్తున్నారని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి వెళ్దాం. ఎస్ రాహుల్ గారు, ప్రధానంగా ఇంజనీర్ల తప్పిదం, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు వేణుకున్నటువంటి అవినీతి వాళ్ళు ఇవి కారణాలు తప్ప కేసీఆర్ని బూచిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఆయన భద్రం చేసే ప్రయత్నం చేస్తుంది. రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అంటున్నారు రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మీరేమంటారు? డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ కి మేము కూడా రెడీ. ఒకటే చెప్తున్నా నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, నిన్న ఆంధ్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక ఆంధ్ర రాష్ట్రానికి కూడా మనం అవకాశం ఇచ్చినాం కాళేశ్వరం మీద తిట్లు తినేటట్టు, అంటే అది కేసీఆర్ దానికి అవార్డు కేసీఆర్ గారికి ఇవ్వాలి. నారా లోకేష్ ఏమన్నాడు మీరు నిన్న కాల్స్ అంటే చూడండి వీడియో కూడా, ఇది స్టడీ చేసి కట్టిరా కేసీఆర్ అని చెప్పి అన్నాడు కాళేశ్వరం. అంటే మన తెలంగాణ ప్రజలకి కాదు ఆంధ్ర ప్రజలకు కూడా అర్థమైంది కేసీఆర్ గారు ఎంత గొప్ప ఘనత అని చెప్పి, ఎట్లా కట్టిండు, దాన్ని ఎట్లా కుంగిపోయిందని వాళ్ళకు అర్థమైంది. మళ్ళీ అప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిండు. ఈసారి కాదు మన కేసీఆర్ గారు తొందరపడుతురు అని చెప్పి మీరు అన్నట్టు లేఖ 7 సార్లు రాసిండని చెప్పి ఇదే హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిండు. అంటే చంద్రబాబు నాయుడు 7 సార్లు ఎందుకు లేఖ రాస్తాడు? ఒక పాయింట్ ఆలోచించురి. ఇదే నారా లోకేష్ గారు అన్నది కూడా దాంట్లో తప్పే ఉంది, స్టడీ చేసి కట్టిరా అని చెప్పని అన్నాడు. అంటే ఒక రాష్ట్రానికి మనము ఆదర్శంగా కావాలని అనుకుంటాం కానీ ఒక రాష్ట్రానికి మనం క్వశ్చన్ చేసే హక్కుగా మనం ఎట్లా చూసుకుంటాం? మనం వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వద్దు కదా. మనము ఈ బంకచర్ల విషయం కాడికి కూడా వచ్చినా గానీ మనం వద్దంటున్నాం, వాళ్ళు కట్టుకుంటూ ప్రభుత్వం వద్దంటుంది, అడ్డం అడిగేస్తుంది, వాళ్ళు ఓర్వ లేకుండా అంటే మీరు మీ కేసీఆర్ ఏమన్నా స్టడీ చేసి కట్టినా అని చెప్పి ఈ రోజు మన ముఖం మీద రాహుల్ గారు బనకచర్ల అంశానికి వస్తే బనకచర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్నారు, అక్కడ బనకచర్లకు సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. లేదండి ఆ విషయం మీరు విన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? నేను ఆ విషయం ఎట్లాంటిది మా మధ్యలో రాలేదు, చర్చ మధ్యలో అన్నాడు. చర్చ వస్తే కదా చెప్పేది, చర్చ రాలేదు, చంద్రబాబు నాయుడు అడగలేడు. కానీ ఈ సోషల్ మీడియాలలో ఫేక్ ప్రచారంతో బంకచర్ల గురించి మీటింగ్ మాట్లాడదు. యాక్చువల్ గా దాని గురించి కాదు, వేరే వాళ్ళ ఇతర రాష్ట్రాల ఒప్పందం కోసం నీళ్లు నిధుల నియామకాల కోసం వాళ్ళ కోసం దానికోసం మాట్లాడారు కానీ వాళ్ళకి ఇంకా లావాదేవీల కోసం మాట్లాడారు కానీ బంకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడలే. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి పిసి ఘోష్ గారు కూడా కమిషనర్ గారు కూడా కాళేశ్వరం మీద దాని మీద ఒక కమిటీ కూడా వేసారు, నివేదిక అధ్యయనం చేసి పూర్తి స్థాయి సారాంశం కమిటీ కూడా చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర టేబుల్ మీద పెట్టడం జరిగింది. నిన్న మనం అందరం చూసినాం. దాంట్లో ఉప ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మన పొంగులేటి శ్రీనివాసరావు అందరు ఉన్నారు. నివేదిక అర్పించి ఆ అంశం మీద రేపు 4వ తారీఖు ఎల్లుండి చర్చిస్తారు కేబినెట్ లో, మంత్రి విస్తరణ అందరూ. దీంట్లో అవినీతి అధికారులు ప్రజా ప్రతినిధులైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి అవగాహన ఉన్నది. దీంట్లో మనం ఎల్లుండి చూస్తాము మీడియా ద్వారా ఎవరైతే అవినీతి చేసిరో
వాళ్ళని ఖచ్చితంగా ఈటల రాజేందర్ గాని, హరీష్ రావు గాని, ఎవరైనా కేసీఆర్ అయినా సరే శిక్ష పడాల్సిందే. అంటే ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, కేసీఆర్ సొమ్ము కాదు. కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు కట్టమని అంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నవారు కేసీఆర్ గారైనా ఓకే, ముఖ్యమంత్రి ఉన్నవారు మేము గౌరవిస్తాము. మేము ఏ విషయాలు ఏడ ప్రశ్నించాలో మాకు తెలుసు. పార్టీ పరంగా కడుతుండు ఓకే, మేము దాన్ని కాదనట్లేదు. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ గా కట్టడం ఎందుకు? అంటే అధికారుల కన్నా ఒక బాధ్యత గల రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా నీకు బాధ్యత ఉన్నది కదా. తొందరపాటుగా తొందరపాటు అప్పుడు కూడా ప్రజల అవసరాలకు, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి కట్టారు అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. నిజంగా కూలిపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది కాదు కదా సార్. 1 కోటి ఎకరాలు వండిస్తాను కేసీఆర్ తొందరపాటు పట్టి రప్ప కట్టిండు. అది పొంగిపోతుంది. 1 కోటి ఎకరాలు మరి వండించిండు. మరి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నా, దానికి ఒక కమిటీ వేశారు. సో ఈ లోపు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చెప్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం, ఆ కుంగుబాటు ఉన్నటువంటి దానికి రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రైతులకి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. చేస్తున్నాము త్వరలో దాని మీద ఇప్పుడు ఈ నివేదిక కూడా దాంట్లోనే భాగస్వామ్యమే. 650 పేజీల పైగా ఉన్నది. ఇప్పుడు ఈ బుక్, కాళేశ్వరం బుక్ అనేది నిన్న పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర. దాంట్లో ఈ ఈ బ్యారేజ్లు గానీ, బ్యారేజ్ల దగ్గర పిల్లర్లు గానీ అవన్నిటిని రిపేర్ చేయడానికి కూడా ప్రభుత్వం ఫైనల్ గా ఏం చెప్తారు రాహుల్ గారు? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు? 100% కాళేశ్వరం అవినీతి ఎవరైతే చేసిరో వాళ్ళని తీసుకుపోయి జైల్లో ఖచ్చితంగా పెడతారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్లుండి మన కేబినెట్ ద్వారా స్పష్టతంగా చూస్తారు రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకంటే అవినీతి చేసిన కేసీఆర్ కుటుంబానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. తొందరపాట్లో కట్టిండు, అయిపోయింది, కూలిపోయింది అని అంటే తెలంగాణ ప్రజలు ఏం చేయరు, కాంగ్రెస్ నాయకులు ఏం చేయరు, లేదంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చేయరు. రామ్మోహన్ గారు నేను అది చెప్పదలుచుకున్నాను. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు ఎజెండాలో మొట్టమొదటి అంశం బనకచర్ల విషయం. ఆ విషయం లేదని సోదరు చెప్తా ఉన్నారు. కాపీలు, ఎజెండా కాపీలు మా యొక్క మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టడం జరిగింది. ఇక ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బీజేపీకి దోస్తిగా ఉన్నాడు, బడేబాయ్ చోటాబాయ్ లాగా. ఎందుకంటే జైలుకు వస్తుందని అదే చెప్తున్నాను. జైలుకు పోయే పని రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యంగా ఇందులో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు, ఇందులో ఎలాంటి అవినీతి లేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ బట్టగాచి మీద వేస్తే మాకు ఇబ్బంది ఏం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు. 22 నెలలుగా చెప్పండి. 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందనే చెప్పలేదు. ఆ విషయం చెప్పండి మీరు. నేనేం చెప్తున్నానంటే మీరు అయిపోయింది టైం. రాహుల్ గారు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పారు కదా. ఒక నిమిషం రామ్మోహన్ గారు మాట్లాడుదాం. రాహుల్ గారు టీవీలో ముందు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మీరు. ఇందులో దొరికింది రాహుల్ గారు రాహుల్ గారు మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. ఒక నిమిషం కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారిని. నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయన జైలు పోతాడు. రామ్మోహన్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు చెప్పండి. కాంగ్రెస్ చెప్తాను నేను. ఫామ్ హౌస్ లో ఉండడం కాదు అన్నగారు, నేను అదే చెప్తున్నా. ఫామ్ హౌస్ లో ఉండి ఆడ మీడియాలో రాహుల్ గారు మీరు చెప్పాల్సిన కంక్లూజన్ చెప్పారు. ఒక నిమిషం బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఉందా? ఒక నిమిషం కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. అదే నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. విమర్శలు కాదు రామ్మోహన్ గారు విమర్శలు కాదు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి 5 ఏళ్లలో చూడ్రి మాకు ఏలే కాదు రేపేస్తాం. ఏమంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఒకటి రాహుల్ గారు ముఖ్యమంత్రి తలుచుకుంటే వేసేది కాదు, ఆ చట్టాల ప్రకారం వెళ్లాల్సిన అంశం. పాపిరెడ్డి గారు రాహుల్ గారు రామ్మోహన్ గారు ఇద్దరు ఆగాలి. ఒక నిమిషం పాపిరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి విషయం ఏంటంటే ఇవాళ ఇప్పుడు
రామ్మోహన్ గారు ఎంత సింపుల్ గా నెట్టేసిందంటే మేము ప్రాజెక్టు రూపకల్పన చేసినాము, వాళ్ళకు ఎవరికో కింద వాళ్ళ ఉద్యోగస్తులకు కట్టమన్నాము, వాళ్ళు కట్టలేదు. అయితే ఒకటేంటంటే ప్రభుత్వం, రామ్మోహన్ గారు నేను ఒకటి విషయం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం ఏం జరుగుతుంది అనేది తెలియని నాయకులు ఎవరు లేరు. ప్రభుత్వం అనేది ఒక కేవలం ఉద్యోగస్తులే కాదు, ప్రజాప్రతినిధులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు. వీళ్ళకన్నా ఎక్కువ బాధ్యత వాళ్ళకి, ఎందుకంటే హైయెస్ట్ అధికారం అంతా వాళ్ళ చేతులు ఉంటది. ఈ ఉద్యోగస్తులను పెట్టే శక్తి గానీ రామ్మోహన్ అన్న కూడా అదే చెప్పిన. ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు రాహుల్ గారు ఒక నిమిషం ఆగాలి. ప్రజాప్రతినిధులు రాహుల్ గారు ఆగాలి. మాట్లాడి మార్చే అధికారం కూడా వాళ్ళకు ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఎంప్లాయీస్ కు మేము ఇచ్చిన వాళ్ళు కట్టని ఎట్లా చేస్తారంటే వాళ్ళు మొత్తం తిన్నా కూడా ప్రభుత్వం ఊరుకుంటుందా? కాబట్టి ప్రభుత్వమే పెద్దది. ఎంప్లాయీస్ కన్నా ప్రభుత్వం పెద్దది. కాబట్టి ఎంప్లాయీస్ తప్పు చేసారు అని ప్రభుత్వం తన బాధ్యత తప్పించుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏదైతే వాళ్ళకు ఆదాయానికన్నా మించిన ఆస్తులు ఉన్నాయని ఇవన్నీ లెక్కలు వస్తున్నాయి కదా, అట్లనే దురదృష్టవశాత్తు మన దేశంలో లేదు. కానీ రాజకీయ నాయకులకు కూడా రాజకీయాలకు రాకముందు, ఎమ్మెల్యేలు కాకముందు, మంత్రులు కాకముందు, ముఖ్యమంత్రులు కాకముందు వాళ్ళకి ఎంత ఆదాయం ఉన్నది, మంత్రులు అయిన తర్వాత ఎంత ఆదాయం ఉన్నది, వాళ్ళు దిగిపోయేటప్పుడు ఎంత ఆదాయంతో పోయారు, ఇవన్నీ లెక్కలు వస్తే దేశం బాగుపడేది. కానీ ఆ లెక్కలు రావు. ఎందుకంటే రాజకీయ నాయకులకు వాళ్ళకు బారాకు మాఫ్ ఏం చేసినా కూడా నడుస్తుంది. కాబట్టి వాళ్ళు 800 కోట్లు 8,000 కోట్లు సంపాదించినా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో రాజకీయ నాయకులకు కానీ, మంత్రులకు కానీ, లేకపోతే అంత పైన వాళ్ళకి అసలే ప్రమేయం లేకుండా కింద ఆ లెవెల్లో కరప్షన్ జరిగిందంటే కూడా నమ్మడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే పైనుంచి కరప్షన్ వచ్చింది కాబట్టి కింద వాళ్ళు కూడా ఇస్తారు రాజ్యాంగం చేశారు. అలా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. అందరికన్నా ఒకటే సమస్య ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ తోనే ఇది జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఇవి కమిషన్ రిపోర్ట్ ఏమి ఇస్తుంది. ఇంకోటి రామ్మోహన్ గారు నేను చెప్పేది అంటే, కమిషన్ రిపోర్ట్ ను మీరు సస్పెక్ట్ చేయొద్దు. కమిషన్ రిపోర్ట్ ఏం రాసిందో, అందులో ఏమున్నదో, కమిషన్ ప్రభుత్వం ప్రతి విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక విషయం పెద్దదైతే దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు. ఆ ఎంక్వైరీ కమిషన్ ఓపెన్ ఎంక్వైరీ చేసింది. వాళ్ళేమో ఇన్ కెమెరా చేయలేదు, లేకపోతే లోపల చేయలేదు. అందరిని పిలిచినారు. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరైతే ఏ భాగస్వామ్యం ఉన్నారు, అన్ని ఎంప్లాయీస్ నుంచి మొదలు పెడితే ఆఖరికి రాజకీయ నాయకులైన ఎవరు ఈటల రాజేందర్ ఎందుకు పిలిచారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన మొత్తం పైసలు రిలీజ్ చేశారు 1,00,000 కోట్ల రూపాయలు. హరీష్ రావుని ఎందుకు పిలిచారు, ఆయన టైంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ప్రాజెక్ట్ కట్టిండు. ఆయన ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచాడు అంటే ప్రభుత్వానికి అన్నిటికీ ఆయన బాధ్యత వహిస్తారు. కాబట్టి కమిషన్ సస్పెక్ట్ చేసి కమిషన్ ఏం చేయలేదంటే ఇంకా రాజకీయాలలో ఏముండదు. కాబట్టి ఒకటేంటంటే కమిషన్ రిపోర్టును ఒప్పుకోవాలి. అలా నిజంగా జరిగింది ఏంటనేది కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కూడా పెద్ద నమ్మకం లేదు. ఇంకో అన్నిటికన్నా ఒకటేంటంటే కాంగ్రెస్ వాళ్ళు కరప్షన్ గురించి మాట్లాడడం కూడా అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు అందరూ తెలుసు కరప్షన్ ఎక్కడ నడుస్తుంది, ఏ లెవెల్. ఇవన్నీ కూడా మళ్ళీ మా అటువంటి వాళ్ళ బాధ ఏంటంటే, రెండు పార్టీలు కొట్లాడుకొని ఈ వీలమైన వాళ్ళు బురద తల్లి మళ్ళీ చెప్తాను, వీలమైన బురద తల్లి అసలు విషయం పక్కకు పోయే అవకాశం ఉంది. చాలా కమిషన్ రిపోర్ట్స్ వచ్చినాయి, పెద్ద కమిషన్స్ వచ్చినాయి, ఇంతకన్నా పెద్ద కమిషన్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఏమి జరగదు అన్నది రాజకీయ నాయకుల యొక్క బలమైన నమ్మకం. ఆ చరిత్ర మన భారతదేశ చరిత్ర కూడా గట్టిగా చెప్తాంది. కాబట్టి వీళ్ళకి ఎవరికైనా ఏం కాదు. ఉద్యోగస్తులు సస్పెండ్ అయితే జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు వెళ్ళారు. చూద్దాం ఏమో ఒకళ్ళు ఇద్దరండి. ఇప్పుడు ఒకటి రాజశేఖర్, ఇద్దరు ముగ్గురు పోయినారు అంతే. రైట్, చాలా మంది పోలేదు. కనీసం ఆ విషయంగా వీళ్ళకి వెలుతుబాటు ఉంది కాబట్టి రాజకీయ నాయకులకు వాళ్ళు ఎప్పుడైనా కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఎంత సీరియస్ గా దీని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారన్న దాని మీద ఆధారపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. అలాగే రాహుల్ గౌడ్ గారు మీకు కూడా ధన్యవాదాలు. రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే ఫైనల్గా పాపిరెడ్డి గారు చెప్తున్నట్టు ప్రజల సొమ్ముతో నిర్మించింది కాబట్టి ఒక క్లారిటీ రావాల్సింది. తుది నివేదిక ఏదైతే త్రిసభ్య ధర్మాసనం కమిటీ కూడా వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. బీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారో తర్వాత అధ్యయన కమిటీని వేశారు. సో ఆ తుది నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో కేసీఆర్ఏ కర్తాకర్మకి విమర్శలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చినంత వరకు విమర్శించాలి, అప్పుడు చేసినటువంటి అధికారుల తప్పిదాలు కూడా ముఖ్యమంత్రిపై నెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నటువంటి వ్యాఖ్య